సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో స్టార్టింగ్ మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకొని తర్వాత మన రాక్ పేపర్ సిజర్స్ ప్రాజెక్ట్ని మనం ఫంక్షన్స్తో అప్డేట్ కూడా చేద్దాం. సో స్టార్టింగ్ మనం ఫంక్షన్స్ కోసం ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ని మనం 08 functions.html అని అయితే అనుకుందాం. అండ్ ఈ ఫైల్లో ఇప్పుడు మనం స్ట్రక్చర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో సింపుల్గా ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేద్దాం అండ్ ఈ మెటా ట్యాగ్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ టైటిల్లో ఉండే డాక్యుమెంట్ని సింపుల్గా ఇప్పుడు మనం ఫంక్షన్స్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ బాడీలో మనం స్క్రిప్ట్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేద్దాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేసి ఈ ఫైల్ని రన్ కూడా చేద్దాం. అండ్ అలానే మనం లెఫ్ట్ సైడ్ ఉండే ట్యాబ్స్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ విఎస్ కోడ్లో కూడా ఈ పర్టికులర్ ఫైల్స్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్లో ఇన్స్పెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన కన్సోల్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫంక్షన్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే ఫంక్షన్ని మనం క్రియేట్ చేసి దీన్ని మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో మనం ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మనం ఫంక్షన్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయాలి. అండ్ పక్కన మనం స్పేస్ తీసుకొని ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ని అయితే పెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ని మనం fun1 అని అయితే అనుకుందాం. అండ్ అంతేకాకుండా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ని కూడా యూజ్ చేయాలి. అండ్ దీని పక్కన మనం ఫ్లవర్ బ్రాకెట్స్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఫంక్షన్ నేమ్ ఏంటి? fun1 అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఇప్పుడు మనం లైన్స్ ఆఫ్ కోడ్ని కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ console.log యూజ్ చేసి సింపుల్గా మనం హెలో అని అయితే చెప్దాం. అండ్ దీని కింద మనం console.log యూజ్ చేసి ఒక సింపుల్ మ్యాథ్ని కూడా పెర్ఫామ్ చేద్దాం. సో 5 + 5 అని అయితే అనుకుందాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ మన కన్సోల్లో కూడా చూడొచ్చు. సో ప్రజెంట్ మనం ఫంక్షన్ని క్రియేట్ మాత్రమే చేసాం, కానీ దీన్ని ఇంకా మనం రన్ అయితే చేయలేదన్నమాట. సో మనం ఫంక్షన్ని రన్ చేయాలనుకుంటే మనం ఫంక్షన్ని కాల్ కూడా చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ని అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం సేవ్ చేసామంటే మన కన్సోల్లో కూడా చూడొచ్చు. మనం సింపుల్గా ఫంక్షన్ని fun1 అనే నేమ్తో క్రియేట్ చేసాం అండ్ మళ్ళీ మనం fun1 అనే నేమ్ని యూజ్ చేసి కాల్ కూడా చేసాం. అండ్ మనకి కన్సోల్లో ఫంక్షన్లో ఉండే లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. సో ఈ విధంగా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసి ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. అండ్ అలానే మనం ఫంక్షన్స్కి ఉండే బెనిఫిట్స్ని కూడా తెలుసుకుందాం. సో ఫంక్షన్స్కి ఉండే బెనిఫిట్ ఏంటి అంటే మన ఫంక్షన్ని ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేసి దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో మళ్ళీ మనం ఫంక్షన్ కాల్ కింద మళ్ళీ మనం fun1 అని ఫంక్షన్ కాల్ అయితే చేద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం అండ్ మన కన్సోల్ అయితే చూడొచ్చు. సో మన ఫంక్షన్ని fun1 అనే నేమ్తో ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేసాం, కానీ మనం ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు 2 టైమ్స్ అయితే కాల్ చేసాం. అందుకే మనకి ఫంక్షన్ ఉండే లైన్స్ ఆఫ్ కోడ్ మనకి 2 టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా మనం సింగిల్ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసి రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఇప్పుడు మనం ఫంక్షన్స్కి ఉండే సింటాక్స్ రూల్స్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఈ పర్టికులర్ సింటాక్స్ రూల్స్ని మనం వేరియబుల్స్ నేర్చుకునేటప్పుడు కూడా నేర్చుకున్నాం. అండ్ అవే సింటాక్స్ రూల్స్ మనకి ఫంక్షన్స్ మీద కూడా అప్లై అయితే అవుతాయి అన్నమాట. అవేంటో కూడా చూసేద్దాం. సో ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేసేటప్పుడు మనం ఫంక్షన్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ మనం ఫంక్షన్ నేమ్ లెక్క ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఎర్రర్ని అయితే చూపించింది. సో ఈ విధంగా మనం రిజర్వ్డ్ కీవర్డ్స్ని ఫంక్షన్స్ నేమ్స్ లెక్క అయితే యూజ్ చేయకూడదు. అండ్ ఇది మనకి ఫస్ట్ రూల్ అనమాట. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే ఫంక్షన్స్ నేమ్ స్టార్టింగ్లో మనం నెంబర్స్ని అయితే యూజ్ చేయకూడదు. ఒకవేళ మనం కావాలంటే మధ్యలో యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఈవెన్ మనం ఎండింగ్లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ మనం స్టార్టింగ్ ఆఫ్ ది ఫంక్షన్ నెంబర్ని అయితే యూజ్ చేయకూడదు. ఇది మనకి రూల్ నెంబర్ 2 అనమాట. అండ్ థర్డ్ రూల్ ఏంటి అంటే మనం ఫంక్షన్స్కి స్టార్టింగ్ కానీ మధ్యలో కానీ ఆర్ ఈవెన్ మనం ఎండింగ్లో కానీ స్పెషల్ క్యారెక్టర్స్ని అయితే యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ @ %, %,
అండ్ రిప్రజెంట్. ఈ విధంగా మనకి డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని కూడా మనం ఫంక్షన్స్ నేమ్స్లో అయితే యూజ్ చేయకూడదు. కానీ మనం 2 స్పెషల్ క్యారెక్టర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకటి మనకి డాలర్, రెండోది మనకి అండర్ స్కోర్ అనమాట. ఓన్లీ మనం ఈ 2 స్పెషల్ క్యారెక్టర్స్ని మాత్రమే ఫంక్షన్స్ నేమ్స్ లెక్క అయితే యూజ్ చేయొచ్చు. ఇది మనకి రూల్ నెంబర్ 3 అనమాట. అండ్ ఫైనల్గా మనం ఇంకొక రూల్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే ఫంక్షన్స్ నేమ్స్ని మనం ఆల్వేస్ ఈ విధంగా ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి అయితే మెన్షన్ చేయమన్నమాట. అంటే ప్రీవియస్గా మనం ఫంక్షన్ 1 అని అయితే యూజ్ చేస్తాం. సో ప్రతిసారి మనం ఈ విధంగానే యూజ్ చేస్తామంటే నో. సో ఫంక్షన్స్ నేమ్స్ని మనం కొంచెం అర్థమయ్యేటట్లయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాటంలో మనకి ఒక స్ట్రింగ్ లైన్ ఉంది, ఇంకోటి మనకి మ్యాథ్ ఆపరేషన్ కూడా ఉంది. సో దీన్ని కొంచెం మనం అర్థమయ్యేటట్లు సింపుల్గా మనం స్ట్రింగ్ మ్యాథ్ ఆపరేషన్ అని అయితే చెప్దాం. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ ఇప్పుడు మనకి అర్థమైతే అవుతుంది. కానీ దీన్ని మనం చూసినట్లయితే అన్నీ మనం లోవర్ కేస్ లెటర్స్లో అయితే యూజ్ చేస్తాం. టోటల్గా దీంట్లో మనం 3 వర్డ్స్ని అయితే యూజ్ చేస్తాం. ఒకటి స్ట్రింగ్, రెండోది మ్యాథ్, మూడోది ఆపరేషన్. సో మనం ఈ విధంగా యూజ్ చేయడం కూడా కరెక్టేనా అంటే నో అనమాట. సో మనం ఎప్పుడైతే మల్టిపుల్ వర్డ్స్ని ఫంక్షన్స్ నేమ్స్లో యూజ్ చేస్తామో దాంట్లో మనకి సెకండ్ వర్డ్ స్టార్టింగ్ ఎలిమెంట్ మనకి క్యాపిటల్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలానే మనకి నెక్స్ట్ రిపీటెడ్ వర్డ్స్ కూడా క్యాపిటల్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ. సో ఈ విధంగా మనం ఏదైతే ఇలా క్రియేట్ చేస్తామో దీన్ని మనం క్యామెల్ కేస్ నొటేషన్ అని అయితే చెప్పచ్చు అనమాట. అంటే స్టార్టింగ్ వర్డ్ మాత్రమే మనకి లోవర్ కేస్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ రిపీటెడ్ వర్డ్స్లో స్టార్టింగ్ లెటర్ మనకి క్యాపిటల్ లెటర్తో అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో దీన్ని మనం క్యామెల్ కేస్ నొటేషన్ అని అయితే చెప్పచ్చు. అండ్ దీన్ని మనం ఓన్లీ ఫంక్షన్స్ నేమ్స్లోనే కాదు, దీన్ని మనం వేరియబుల్స్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం యూజ్ కూడా చేసాం. సో సింపుల్గా రాక్ పేపర్ సీజర్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ర్యాండమ్ నెంబర్ అనే వేరియబుల్ని కూడా చూడొచ్చు. సో స్టార్టింగ్ ర్యాండమ్ అనే వర్డ్ మనకి లోవర్ కేస్లో ఉంది. సెకండ్ మనకి నెంబర్ అనే వర్డ్లో స్టార్టింగ్ లెటర్ మనకి క్యాపిటల్ ఎన్ అయితే ఉంది. సో ఈ విధంగా మనం క్యామెల్ కేస్ నొటేషన్స్ని మనం వేరియబుల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇదే మనకి బెస్ట్ అప్రోచ్ కూడా అనమాట. సో ఇదే విధంగా మీరు వేరియబుల్స్ని కానీ ఆర్ ఈవెన్ మీరు ఫంక్షన్స్ని కానీ క్రియేట్ చేసేటప్పుడు ఈ క్యామెల్ కేస్ నొటేషన్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇది మనకి బెస్ట్ అప్రోచ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫంక్షన్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అండ్ మనం ఏ విధంగా కాల్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. సో మళ్ళీ మనం దీనికి మనం ఎగ్జాంపుల్ని పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ మనకైతే చేంజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ ఫంక్షన్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నామో దీన్ని ఇప్పుడు మనం మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చేద్దాం. సో దీన్ని స్టార్టింగ్ మనం ఏ ప్లేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం గమనించినట్లయితే స్టార్టింగ్ మనం కంప్యూటర్ కోసం ఒక పిక్ని అయితే జనరేట్ చేస్తున్నాం. అంటే కంప్యూటర్ మూవ్ని మనం జనరేట్ చేయడానికి ఇక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ మూవ్ని మనం ఈ కంప్యూటర్ గెస్ట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. అండ్ సేమ్ మనం రాక్ బటన్లో ఇదే లైన్స్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసాం. ఈవెన్ మనం పేపర్ బటన్ కూడా చూడొచ్చు. సో పేపర్ బటన్లో కూడా మనం సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసాం. ఈవెన్ మనం సిజర్స్ బటన్ కూడా చూడొచ్చు. సో దీంట్లో కూడా మనం సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ని అయితే యూజ్ చేసాం. అంటే ఇదే మనకి పర్ఫెక్ట్ సిచ్యువేషన్ టు యూజ్ ఫంక్షన్స్ అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫైల్లో ఫంక్షన్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం స్క్రిప్ట్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనకి అర్థమయ్యేటట్లు ఉండాలి కాబట్టి దీనికి మనం పిక్ కంప్యూటర్ మూవ్ అని అయితే చెప్దాం. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం, అది కూడా కంప్యూటర్ మూవ్ని పిక్ చేయడానికి అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఎక్కడి నుంచి మనం కట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాటంలోకి వచ్చి ఈ పర్టికులర్ ఫంక్షన్లో దాన్ని పేస్ట్ కూడా చేద్దాం. సో సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ కూడా చేద్దాం. సో జూమ్ చేసుకుందాం అండ్ అలానే కన్సోల్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా
ఫంక్షన్ని క్రియేట్ మాత్రమే చేసాం. కానీ ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనం రీయూజ్ చేసుకోవడానికి మనం ఫంక్షన్ కాల్ కూడా చేయాలి. అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేసి కాల్ కూడా చేయాలన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం పిక్ కంప్యూటర్ మూవ్ అనే ఫంక్షన్ని ఇప్పుడు మనం సిజర్స్ బటన్లో స్టార్టింగ్ అయితే కాల్ చేద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సిజర్స్ బటన్ మీద క్లిక్ చేసి కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి సిజర్స్ అని అయితే కంప్యూటర్ అయితే గెస్ చేసింది. కానీ మనకి ఇక్కడ కంప్యూటర్ గెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే మెసేజ్ని అయితే చూపించింది. సో ఇది చూపించడానికి కారణం ఏంటి అంటే ఫంక్షన్ని మనం సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ చేసాం అండ్ దీన్ని మనం కాల్ కూడా చేసాం. కానీ ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కంప్యూటర్ గెస్ అనే వేరియబుల్ మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్లో అయితే ఉందన్నమాట. సో ప్రీవియస్ లెసన్లో కూడా మనం దీని గురించి అయితే నేర్చుకున్నాం అండ్ ఈ పర్టికులర్ ఎర్రర్ వచ్చేటప్పుడు దీన్ని మనం రిజాల్వ్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఎప్పుడైతే మనం వేరియబుల్ని ఇలా ఫంక్షన్స్ లోపల కానీ ఆర్ ఈవెన్ మనం ఇఫ్ స్టేట్మెంట్లో కానీ పెడతామో ఆ వేరియబుల్ మనకి ఆ పర్టికులర్ స్కోప్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఈ పర్టికులర్ రూల్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం వేరియబుల్ని ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో యూజ్ చేస్తామో అది మనకి ఈ పర్టికులర్ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది అనమాట. దీన్ని మనం బయట అయితే యూజ్ చేసుకోలేం. ఒకవేళ దీన్ని మనం బయట కూడా యూజ్ చేసుకునేటట్లు చేయాలంటే సింపుల్గా మనం దీన్ని గ్లోబల్గా అయితే డిక్లేర్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ లోపల యూజ్ చేస్తున్నామో దీన్ని ఇప్పుడు మనం గ్లోబల్గా అందరూ యూజ్ చేసుకునేటట్లయితే చేయాలన్నమాట. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం. సింపుల్గా దీంట్లో మనం దీన్ని పేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం సిజర్స్ మీద క్లిక్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి పాపప్ మెసేజ్ అయితే చూపించింది. లైక్ మనం సిజర్స్ మీద క్లిక్ చేసాం, ఈవెన్ కంప్యూటర్ కూడా మనకి సిజర్స్ అని గెస్ చేసింది. సో మనకి టై అయితే అయిందనమాట. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఫంక్షన్ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చేసాం. అండ్ మిగిలిన 2 బటన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అప్డేట్ చేద్దాం. సో సింపుల్గా ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం అండ్ మన ఫంక్షన్ నేమ్ని యూజ్ చేసి కాల్ కూడా చేద్దాం. అండ్ అలానే ఫైనల్గా మన రాక్ బటన్ కూడా చేంజ్ చేద్దాం. సింపుల్గా సేవ్ చేద్దాం. అలానే 3 బటన్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి రాక్ వర్క్ అవుతుంది, పేపర్ కూడా వర్క్ అవుతుంది, ఈవెన్ మనం సిజర్స్ని కూడా చెక్ చేసాం. సో మనకి 3 బటన్స్ అయితే సేమ్ ప్రీవియస్ దానిలాగానే వర్క్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్స్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో కూడా చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఈ ఫంక్షన్స్లో ఉండే కోడ్ని మనం రాక్కి, పేపర్కి, ఈవెన్ సిజర్స్లో కూడా సేమ్ డూప్లికేట్స్ని అయితే యూజ్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో ఉండేదాన్ని ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఓన్లీ ఈ పర్టికులర్ ఫంక్షన్లో చేంజ్ చేస్తే సరిపోద్ది అనమాట. సో మళ్ళీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ బటన్ దగ్గరికి వెళ్ళి దాంట్లో మనం ఈ విధంగా మాడిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా మనం స్క్రిప్ట్ ట్యాగ్లోకి వచ్చి ఈ పర్టికులర్ ఫంక్షన్ని సెలెక్ట్ చేసి దీంట్లో మనం మనకు నచ్చిన మోడిఫికేషన్స్ని కూడా చేసుకోవచ్చు. సో ఫంక్షన్స్ని యూజ్ చేయడం వల్ల మనకి కోడ్ ఈజియర్ ఉంటుంది, ఈవెన్ మనం ఈజీగా మెయింటైన్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇది మనకి బెస్ట్ అడ్వాంటేజ్ కూడా. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం అండ్ దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా చేసాం. అండ్ అలానే ఇప్పుడు మనం మన సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ గురించి కూడా నేర్చుకుందాం. అదేంటి అంటే ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్. సో ఫస్ట్ మనం దీని గురించి నేర్చుకుందాం అండ్ ఆ తర్వాత మనం దీన్ని ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఈ ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి కూడా మనం ఈ విధంగా నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. కానీ అడిషనల్గా దీంట్లో మనం రిటర్న్ అనే ఒక కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం. అది కూడా ఫంక్షన్ ఎండింగ్లో అనమాట. అండ్ దీని పక్కన మనం ఏదైనా వాల్యూని అయితే రిటర్న్ చేయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో మనం 5 అనే వాల్యూని అయితే రిటర్న్ చేసాం. సో ఇదే మనకి ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్కి ఉండే సింటాక్స్ అనమాట. సో స్టార్టింగ్ మనం సింపుల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం అండ్ ఈ ఫంక్షన్లో మనం లైన్స్ ఆఫ్ కోడ్ని కూడా రాసుకోవచ్చు. అండ్ ఎండింగ్లో మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి దీని పక్కన మనం ఏదైనా వాల్యూని అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ మనం ఏదైతే వాల్యూని ఇక్కడ మెన్షన్ చేసామో ఈ వాల్యూ మనకి
మన ఫంక్షన్లో అయితే స్టోర్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ని కన్సోల్ చేసి కూడా చెక్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం సిజర్స్ అనే బటన్ దగ్గరికి వెళ్దాం. అండ్ మన సిజర్స్ బటన్లో స్టార్టింగ్ మనం ఫంక్షన్ని కాల్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనం ఏమైతే ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తామో ఆ వాల్యూ మనకి దీంట్లో అయితే స్టోర్ అవుతుంది. సో దానికోసం మనం దీన్ని కన్సోల్ చేసి కూడా చెక్ చేద్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బటన్ మీద క్లిక్ చేసి కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం బాటంలో చూసినట్లయితే 5 అనే వాల్యూని మనకి కన్సోల్లో రిటర్న్ కూడా చేసింది. అంటే ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం వాల్యూస్ని అయితే రిటర్న్ చేయొచ్చు. అంటే మనం ఏదైతే వాల్యూని రిటర్న్ చేసామో దాన్ని మనం మన ఫంక్షన్లో అయితే స్టోర్ చేయొచ్చు. సో దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే మనం రిటర్న్ స్టేట్మెంట్లో ఈ విధంగా నంబర్స్నే కాదు, మనం స్ట్రింగ్స్ని రిటర్న్ చేయొచ్చు, ఆర్ మనం మ్యాథ్ ఆపరేషన్స్ని రిటర్న్ చేయొచ్చు, ఆర్ మనం ఎనీ అదర్ వేరియబుల్స్ని కూడా రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అయితే హెల్ప్ చేస్తుంది. సో మళ్ళీ మనం ఈ కన్సోల్ ఎక్కడి నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ ఈసారి మనం రిటర్న్లో స్ట్రింగ్ని అయితే పెడదాం. సో దీన్ని మనం రాక్ అనుకుందాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఈసారి మనకి రాక్ అని అయితే రిటర్న్ చేసింది. సో ఈ విధంగా మనం రిటర్న్ స్టేట్మెంట్లో ఎనీ అదర్ వాల్యూస్ని అయినా యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా దీన్ని ఎక్కడి నుంచి ఓకే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఫీచర్ గురించి కూడా నేర్చుకుందాం. సో మన ఫంక్షన్లో ఎండింగ్లో మనం ఈ రిటర్న్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ రిటర్న్ స్టేట్మెంట్ కిందన మనం ఏదైనా లైన్ ఆఫ్ కోడ్ని రాసినట్లయితే ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సిజర్స్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి బాటంలో రాక్ అని అయితే ప్రింట్ అయింది. సో ఒక్కసారి మాత్రమే ప్రింట్ అయింది. అంటే మనం ఏదైతే రిటర్న్ చేసామో ఈ వాల్యూని అయితే మనకి ఫంక్షన్లో స్టోర్ చేసి టాప్లో మనం కన్సోల్ యూజ్ చేసాం కాబట్టి మనకి కన్సోల్ అయితే ప్రింట్ చేసింది. కానీ బాటంలో కూడా మనం కన్సోల్ అయితే యూజ్ చేసాం, కానీ దీంట్లో ఉండే రాక్ మనకి కన్సోల్ అయితే ప్రింట్ అవ్వలేదు. సో దీన్ని మనం మళ్ళీ చెక్ చేయడం కోసం ఇక్కడ మనం రాక్ కాకుండా ఇక్కడ మనం సింపుల్గా రోహిత్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. మళ్ళీ మనం బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మనం ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ని యూజ్ చేసిన తర్వాత బాటంలో మనం ఏం లైన్స్ ఆఫ్ కోడ్ని రాసినా సరే అది మనకి ఫంక్షన్ అయితే ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం రిటర్న్ స్టేట్మెంట్ కింద ఎటువంటి కోడ్ని యూజ్ కూడా చేయకూడదు. అండ్ అలానే మనం రిటర్న్ స్టేట్మెంట్ పక్కన ఈ విధంగా వాల్యూ మెన్షన్ చేయాలని ఎటువంటి రూల్ కూడా లేదనమాట. సో మనం ఎంప్టీగా కూడా రిటర్న్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఎంప్టీ రిటర్న్ స్టేట్మెంట్ని రిటర్న్ చేస్తామో అప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్లో అన్డిఫైన్డ్ అనే వాల్యూ అయితే స్టోర్ అవుతుంది అనమాట. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సిజర్స్ అనే బటన్ మీద కూడా క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం బాటంలో చూసినట్లయితే మనకి అన్డిఫైన్డ్ అనే వాల్యూ అయితే స్టోర్ అయింది. ఎందుకంటే మనం ఎటువంటి వాల్యూని స్టోర్ చేయట్లేదు కాబట్టి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ గురించి నీట్గా అయితే నేర్చుకున్నాం. అండ్ అలానే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ని ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఈ పర్టికులర్ వేరియబుల్ని మనం ఫంక్షన్ లోపల యూజ్ చేసేటప్పుడు మనకి కంప్యూటర్ గెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ని అయితే చూపించింది. సో మళ్ళీ మనం సేమ్ మిస్టేక్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేద్దాం. అండ్ మన ఫంక్షన్లో మళ్ళీ దీన్ని మనం పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ సిజర్స్ అనే బటన్ మీద కూడా క్లిక్ చేద్దాం. సో బాటంలో మనం చూసినట్లయితే మనకి అన్డిఫైన్డ్ అని స్టార్టింగ్ మెసేజ్ని చూపించింది. సో దీనికి అర్థం మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం రిటర్న్ స్టేట్మెంట్ నుంచి ఎటువంటి వాల్యూని రిటర్న్ కూడా చేయట్లేదు. అందుకే మనకి అన్డిఫైన్డ్ అని అయితే చూపించింది. అండ్ బాటంలో ఉండే ఎర్రర్కి కూడా మనకి అర్థమైతే తెలుసు. అంటే ఏదైతే మనం ఇప్పుడు వేరియబుల్ని లోపల పెట్టామో ఈ పర్టికులర్ వేరియబుల్ మనకి ఈ బటన్లో ఉండే ఈ కంప్యూటర్ గెస్ అయితే ఫైండ్ చేయలేకపోతుంది అనమాట. అందుకే మనకి కంప్యూటర్ గెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ని అయితే చూపించింది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ వేరియబుల్ని ఫంక్షన్లో అయితే పెట్టేసాం. సో దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి రిటర్న్ అయితే చేద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో బాటంలో మనకి అన్డిఫైన్డ్ నుంచి ఎరేజ్ అయిపోయి మనకి పేపర్గా అయితే చేంజ్ అయింది.
అంటే ఏదైతే ఇప్పుడు మనకి ఫంక్షన్లో గెస్ జరుగుతుందో ఈ గెస్లో జరిగిన మనకి కంప్యూటర్ గెస్ అనే వేరియబుల్ని సింపుల్గా ఇప్పుడు మనం ఫంక్షన్లో అయితే స్టోర్ చేస్తున్నాం అండ్ దాన్ని మనం కన్సోల్ చేసి కూడా చూసాం. అండ్ ఇప్పుడు మనం బాటంలో ఉండే ఈ పర్టికులర్ ఎర్రర్ని అయితే రిమూవ్ చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా మన బటన్ దగ్గరకు వచ్చేసి మనం ఏదైతే ఇక్కడ కన్సోల్ చేస్తున్నామో ఈ కన్సోల్ చేయకుండా మన ఫంక్షన్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయ్యి ఉందో దాన్ని మనం ఒక వేరియబుల్కి అయితే అసైన్ చేద్దాం. సో సింపుల్గా మనం కన్సోల్ని రిమూవ్ చేద్దాం అండ్ కాన్స్ట్ కంప్యూటర్ గెస్ అనే వేరియబుల్ని మళ్ళీ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, సో మళ్ళీ మనం ఇంకోసారి అయితే మాట్లాడదాం. సో జాగ్రత్తగా అయితే వినండి. సింపుల్గా ఇప్పుడు మనం ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో మనకి స్టార్టింగ్ ఒక ర్యాండమ్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అండ్ దాన్ని మనం సింపుల్గా రాక్ గాను పేపర్ గాను ఆర్ సెజర్ గాను ఫైండ్ అవుట్ చేసి సింపుల్గా మనం ఈ పర్టికులర్ కంప్యూటర్ గెస్కి అయితే రీఅసైన్మెంట్ అయితే చేస్తున్నాం. అండ్ దాని తర్వాత మనం రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఈ వేరియబుల్ని మనం మన ఫంక్షన్లో కూడా స్టోర్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం టాప్కి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఏదైతే స్టోర్ అయ్యిందో ఈ పర్టికులర్ వేరియబుల్ని మళ్ళీ మనం ఇప్పుడు ఈ పర్టికులర్ కంప్యూటర్ గెస్ అనే వేరియబుల్కి అసైన్ అయితే చేసామన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. అదేంటి అంటే మనం ఫంక్షన్లో ఏదైతే వేరియబుల్ని యూజ్ చేసామో అదే నేమ్తో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో వేరియబుల్ని అయితే క్రియేట్ చేసాం. సో రెండు మనకి కాన్ఫ్లిక్ట్ అవ్వదా అని ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో దీని గురించి కూడా మనం మాట్లాడదాం. సో మనం ఏదైతే ఫంక్షన్లో క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ వేరియబుల్ మనకి ఈ పర్టికులర్ స్కోప్లో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఈ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సో దీన్ని మనం గ్లోబల్గా అయితే యూజ్ చేయలేం. అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం, మళ్ళీ మనం సింపుల్గా అదే నేమ్తో వేరియబుల్ అయితే క్రియేట్ చేసాం. సో అది స్కోప్లో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ స్కోప్లో ఉండేదానికి రెండు కాన్ఫ్లిక్ట్ అయితే అవ్వవు అనమాట. అంటే ఇది మనకి ఫంక్షన్ స్కోప్లో ఉండిపోయింది అండ్ ఇది మనకి బటన్ స్కోప్లో అయితే ఉందన్నమాట. అందుకే మనకి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయితే జరగదు. అండ్ మళ్ళీ మనం సింపుల్గా కంప్యూటర్ గెస్ అనే వేరియబుల్ నేమ్తో మనం ఇక్కడ కంపారిజన్ కూడా చేస్తున్నాం. అండ్ ఫైనల్గా మనం ఎలర్ట్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనం సింపుల్గా రిజల్ట్ని కూడా చూపిస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం అండ్ మనకి ఎర్రర్ త్రో చేస్తుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో సింపుల్గా సెజర్స్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎర్రర్ ఏమీ చూపించకుండా నీట్గా ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. సో సింపుల్గా ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ అలానే మనం టాప్లో ఉండే 2 బటన్స్ని కూడా అప్డేట్ అయితే చేసేద్దాం. సో దీనికి ముందు కూడా మనం కాన్స్ట్ కంప్యూటర్ గెస్ అని వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ అలానే రాక్ బటన్లో కూడా కాన్స్ట్ కంప్యూటర్ గెస్ అని న్యూ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ 2 బటన్స్ని కూడా చెక్ చేద్దాం. సో రాక్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది, ఈవెన్ మనకి పేపర్ కూడా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ని ప్రాక్టికల్గా మన రాక్ పేపర్ సెజర్ అనే ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ కూడా చేసాం. సో ఫంక్షన్స్ అంటే మీకు కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్ అయితే ఉండుండొచ్చు. సో దీని గురించి మీరు అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఎండింగ్లో మనం ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసామో దీని మొత్తాన్ని మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం అండ్ ఏ విధంగా మనకి వర్క్ అవుతుందని మళ్ళీ మనం రీకాల్ కూడా చేయబోతున్నాం అనమాట. సో దీని గురించి మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫైనల్గా మనం మన లాస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే మనకి ఫంక్షన్ విత్ పారామీటర్స్. అంటే ప్రీవియస్గా మనం ఈ ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అయితే చూసాం. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ మనకి ఏ విధంగా వర్క్ అయింది అంటే స్టార్టింగ్ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం అండ్ ఈ ఫంక్షన్లో ఉండే కోడ్ మొత్తాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం అండ్ సింపుల్గా మనం రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఏదో ఒక వాల్యూని అయితే రిటర్న్ చేసాం. అంటే మనం ఫంక్షన్ లోపల నుంచి బయటికి మనం వాల్యూని అయితే తీసుకొస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అయితే హెల్ప్ చేసింది. కానీ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే మనం ఫంక్షన్ లోపలికి వాల్యూస్ని అయితే ఇన్పుట్ చేస్తామన్నమాట. అంటే ఫంక్షన్ బయట నుంచి ఫంక్షన్ లోపలికి మనం వాల్యూస్ని అయితే ఇస్తామన్నమాట. సో దీన్నే మనం సింపుల్గా ఫంక్షన్ విత్ పారామీటర్స్ అని అయితే చెప్పచ్చు. అండ్ దీన్ని కూడా మనం ప్రాక్టికల్గా నేర్చుకొని దీన్ని కూడా మనం ఈ రాక్ పేపర్ సెజర్స్ అనే ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నాం అనమాట. అండ్ స్టార్టింగ్ మనం దీని గురించి అయితే నేర్చుకుందాం. సో సింపుల్గా ఇప్పుడు మనం
functions.html ఫైల్ని ఓపెన్ చేద్దాం అండ్ లెఫ్ట్ సైడ్ మన వెబ్సైట్ని కూడా ఓపెన్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో స్టార్టింగ్ మనం ఒక సింపుల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ఫంక్షన్ నేమ్ని మనం ట్యాక్స్ క్యాల్కులేట్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా ఒక సింపుల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 రూపీస్ ఒక ప్రోడక్ట్ అయితే ఉంది. సో దీన్ని మనం సింపుల్గా 10% ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్గా ఇంటూ యూజ్ చేసి దీన్ని మనం 0.1తో అయితే మల్టిప్లికేషన్ అయితే చేయాలి. సో ఫస్ట్ మనం దీన్ని ప్రింట్ చేయడానికి console.log యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా దీంట్లో అయితే క్యాలిక్యులేషన్ అయితే పెడదాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ని క్రియేట్ మాత్రమే చేసాం. సో దీన్ని మనం కాల్ కూడా చేయాలి కాబట్టి కిందన మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ని కాల్ కూడా చేద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి 1000 రూపీస్ ఉండే ప్రోడక్ట్ని మనం 10% ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి 100 రూపీస్ అని అయితే చూపించింది. సో ఇది మనకి ఆల్రెడీ అయితే తెలుసు. సో సింపుల్గా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసి దీన్ని మనం సింపుల్గా రీయూజ్ అయితే చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఇంకొక సినారియో గురించి అయితే మాట్లాడదాం. సో ఈచ్ టైం మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఈ పర్టికులర్ ట్యాక్స్తోనే క్యాలిక్యులేట్ చేస్తామా అని. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనం ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూని నేను ఏదైతే పెట్టాలనుకుంటున్నానో ఆ పర్టికులర్ వాల్యూకి సంబంధించి ట్యాక్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం మనం ప్రతిసారి ఫంక్షన్ లోపల ఇక్కడ వాల్యూ చేంజ్ చేసి మనం ట్యాక్స్ని అయితే క్యాలిక్యులేట్ చేయడం మనకు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఫంక్షన్ విత్ పారామీటర్స్ అయితే హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వాల్యూస్ని పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఈ పర్టికులర్ రౌండ్ బ్రాకెట్స్ మధ్యలో మనం పారామీటర్స్ని అయితే పాస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ పారామీటర్ 1 అని మన పారామీటర్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పారామీటర్లోకి వాల్యూని అయితే పాస్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో దీంట్లో మనం వాల్యూని అయితే పాస్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏదైతే ఫంక్షన్ కాల్ నుంచి వాల్యూని పాస్ చేస్తున్నామో అది మనకి పారామీటర్లోనైతే స్టోర్ అవుతుంది. అంటే పారామీటర్ కూడా మనకి ఒక వేరియబుల్ లాగా అయితే బిహేవ్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా మనం వేరియబుల్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఈ పర్టికులర్ వేరియబుల్ని ఇప్పుడు మనం ఫంక్షన్ లోపల రీయూజ్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఈ 500 ప్లేస్లో పారామీటర్ 1 అయితే పెడదాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అవుట్పుట్లు అయితే చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫంక్షన్లోకి పాస్ చేసామో ఈ పర్టికులర్ వాల్యూని మనం పారామీటర్లోకి ఇన్పుట్లకి ఇచ్చాం. అండ్ ఆ ఇన్పుట్ చేసిన వాల్యూని మనం ఫంక్షన్లో కూడా రీయూజ్ అయితే చేసుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ 2000 అనేది చెప్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి 200 అనేది రిటర్న్ చేసింది. సో సింపుల్గా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. దాంట్లో మనం ఇప్పుడు పారామీటర్ని పాస్ చేసి మనకి నచ్చిన క్యాలిక్యులేషన్ కూడా చేసుకుంటున్నాం. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో దీనికైతే ట్యాక్స్ని అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈసారి మనం నెంబర్ని 5000 రూపీస్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం అండ్ కన్సోల్లో కూడా చూడవచ్చు. సో ఈ విధంగా మనం డైనమిక్గా మనకు నచ్చిన నెంబర్ని పాస్ చేసి దానికి సంబంధించిన ట్యాక్స్ని అయితే మనం క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మనం సెకండ్ సినారియో గురించి కూడా మాట్లాడదాం. సో ప్రజెంట్ మనం ఓన్లీ ఒక్క పారామీటర్ని మాత్రమే పాస్ చేసాం. సో ఫస్ట్ మనం ఈ పారామీటర్ 1ని మనకు అర్థమయ్యేటట్లు ఉండాలి కాబట్టి సింపుల్గా కాస్ట్కి అయితే చేంజ్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ అలానే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ట్యాక్స్ ఉంది కదా, సో ట్యాక్స్ని కూడా ఇప్పుడు మనం డైనమిక్గా ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో కూడా చూద్దాం. సో దీన్ని ఇప్పుడు మనం డైనమిక్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం సెకండ్ పారామీటర్ని కూడా పాస్ చేయాలి. అది కూడా కామాతో సెపరేట్ చేసనమాట. సో దీన్ని మనం సింపుల్గా ట్యాక్స్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ట్యాక్స్ అని చెప్పాం కాబట్టి పారామీటర్ని, అండ్ ఇప్పుడు మనం ట్యాక్స్ ప్లేస్లో సింపుల్గా ఆ ట్యాక్స్ అనే పారామీటర్ నేమ్ని కూడా పెట్టాలి. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ ట్యాక్స్ వాల్యూని కూడా పాస్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఉండే 2000 రూపీస్ మనకి ఈ కాస్ట్లో పడుతుంది.
అండ్ సెకండ్ మనం ట్యాక్స్ పారామీటర్ని కూడా యూజ్ చేసాం కాబట్టి దీనికి కూడా మనం సెపరేట్ వాల్యూని అయితే పెట్టాలన్నమాట. సో కామన్ యూజ్ చేసి 0.1 అని అయితే చెప్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే 2000 రూపీస్ పెట్టామో దానికి 10% ట్యాక్స్ మనకి 200 రూపీస్ అనమాట. సో సక్సెస్ఫుల్గా మనకి అవుట్పుట్లో కూడా ప్రింట్ చేసింది. అండ్ ఇంకో సినారియో మనం చూసినట్లయితే బాటంలో మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్లో ఓన్లీ నెంబర్ని మాత్రమే పాస్ చేసాం, కానీ ఇక్కడ మనం ఎటువంటి ట్యాక్స్ని కూడా పెట్టలేదు. అండ్ ఇక్కడ కన్సోల్లో మనం చూసినట్లయితే మనకి నాన్ అని అయితే రిటర్న్ చేసింది, అంటే నాట్ ఏ నెంబర్ అని అయితే చెప్తుంది. ఎందుకంటే మనం ఒక వాల్యూనే పెట్టాం కాబట్టి మనకి 5000 ఇంటూ ఇక్కడ ట్యాక్స్లో మనకి ఏట్ స్టోర్ అవుతుంది. సో మనం ట్యాక్స్లో ఎటువంటి వాల్యూని పాస్ చేయలే కాబట్టి మనకి అన్డిఫైన్డ్ అని అయితే స్టోర్ అవుద్ది అనమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూడాలనుకుంటే console.log యూజ్ చేసి ఇక్కడ మనం ట్యాక్స్ని కూడా ప్రింట్ అయితే చేద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే స్టార్టింగ్ మనం కాస్ట్ని పాస్ చేసాం, అది 2000 అనమాట. అండ్ సెకండ్ దీంట్లో మనం 0.1 అని పెట్టాం. సో ఇప్పుడు మనం కన్సోల్ చేస్తుంది ట్యాక్స్ని కాబట్టి ఫస్ట్ మనకి 0.1 చూపించి అండ్ నెక్స్ట్ మనకి టోటల్గా ఉండే ఫస్ట్ దీనికి క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ మనకి 200 అనేది చూపించింది. అండ్ సెకండ్ డే మనం మళ్ళీ కాల్ చేసాం కాబట్టి 5000 రూపీస్ అండ్ మనం ట్యాక్స్ని పాస్ చేయలే కాబట్టి ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ అనేది రిటర్న్ చేసింది, అంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అయితే జరగట్లేదు అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి అయితే మనం దీన్ని రిమూవ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం టోటల్గా 2 వేస్లో అయితే దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఒకటి, మనం ట్యాక్స్ని అయితే పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.3 అని చెప్పి 5000 రూపీస్కి మనం 30% ట్యాక్స్ని అయితే క్యాలిక్యులేట్ అయితే చేద్దాం. సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి వాల్యూని అయితే రిటర్న్ చేసింది. అండ్ ఇంకో వే ఏంటి అంటే ఇప్పుడు మనం ట్యాక్స్ని రిమూవ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూని ఈ ట్యాక్స్ కూడా సెట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఎప్పుడైతే ట్యాక్స్ని పాస్ చేయమో అప్పుడు మనకి డిఫాల్ట్ ట్యాక్స్ ఆటోమేటిక్ అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఈక్వల్స్ టు 0.1 అని అయితే చెప్దాం, అంటే డిఫాల్ట్ ట్యాక్స్ వాల్యూని మనం 0.1 అయితే సెట్ చేస్తున్నాం అనమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఓన్లీ ఒక్క పారామీటర్ వాల్యూని మాత్రమే పాస్ చేసాం, అది కూడా 5000 రూపీస్. అండ్ సెకండ్ పారామీటర్ వాల్యూని మనం కనీసం పాస్ కూడా చేయలేదు, కానీ డిఫాల్ట్ వాల్యూని ఇక్కడ మనం సెట్ చేసాం కాబట్టి 5000 రూపీస్కి 10% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి 500 రూపీస్ అని అయితే రిటర్న్ చేసింది. సో ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలానే ఇప్పుడు మనం ఈ పారామీటర్ నేమ్స్ ప్లేస్లో కూడా మనం కొన్ని సింటాక్స్ రూల్స్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ సింటాక్స్ రూల్స్ మనం ఏవైతే ఫంక్షన్స్ నేమ్స్కి అప్లై చేస్తామో ఆర్ ఈవెన్ మనం వేరియబుల్ నేమ్స్ దగ్గర నేర్చుకున్నామో అవే మనకి ఈ పారామీటర్ నేమ్స్ ప్లేస్లో కూడా అప్లై అయితే అవుతాయి అన్నమాట. సో దీని గురించి మనం స్పెసిఫిక్గా మళ్ళీ ఏమి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ది బెస్ట్ అప్రోచ్ కూడా మనకి ఈ పారామీటర్ నేమ్స్ ప్లేస్లో కూడా మనం క్యామెల్ కేస్ నోటేషన్స్ని కూడా యూజ్ చేయాలి. సో ఇది మనకి ది బెస్ట్ అప్రోచ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫంక్షన్ విత్ పారామీటర్స్ని కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో అయితే నేర్చుకున్నాం. అండ్ అలానే ఇప్పుడు మనం ఫైనల్గా ఈ ఫంక్షన్ విత్ పారామీటర్స్ని మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్లో ఎక్కడ యూజ్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ పర్టికులర్ సిజర్స్ అనే బటన్ అయితే టార్గెట్ అయితే చేద్దాం. సో దీంట్లో మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బటన్లో మోస్ట్ సిమిలర్గానే ఉంది. అంటే ఏదైతే మనం రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈ లాజిక్ మనకి కొంచెం అయితే చేంజ్ అయింది, కానీ ఎలర్ట్లో కూడా మనకి ఒక సింపుల్ చేంజ్ అయితే ఉంది, అది కూడా ఈ పర్టికులర్ ప్లేస్లో. అంటే ప్రెజెంట్ మనం సిజర్స్ అనే బటన్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం సిజర్స్ అనేది పెట్టాం. అండ్ టాప్లో చూసినట్లయితే ఇక్కడ మనం పేపర్ బటన్కి ఇక్కడ మనం ఎలర్ట్ దీంట్లో పేపర్ అనేది పెట్టాం. సో ఇవే మనకి సింపుల్ చేంజ్ అనమాట. సో ఇదే మనకి పర్ఫెక్ట్ సిచ్యువేషన్ టు యూజ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం స్క్రిప్ట్ ట్యాగ్లో ఒక సింపుల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ఫంక్షన్ నేమ్ని మనం ప్లే గేమ్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఏదైతే మనకి సిమిలర్గా ఉందనుకున్నామో ఆ కోడ్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి మనం ఈ పర్టికులర్ ఫంక్షన్లో అయితే పెట్టాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం
అండ్ ఇప్పుడు మనం ప్లే గేమ్ అనే ఫంక్షన్లో దీన్ని అయితే పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మన సిజర్స్ అనే బటన్ని ఆన్ క్లిక్లో సింపుల్గా మనం ఎంప్టీ అయితే చేసేసాం. అండ్ మొత్తం కోడ్ని మనం ఈ ప్లే గేమ్ అనే ఫంక్షన్లో అయితే పెట్టేసాం అనమాట. సో ఇక్కడ మీరు అసలు వర్రీ అవ్వద్దు, ఇది మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో సింపుల్గా పేస్ట్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే మనం ఫంక్షన్ని కాల్ కూడా చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం సిజర్స్ బటన్లో ప్లే గేమ్ని అయితే కాల్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కాల్ కూడా చేసాం. కానీ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం సిజర్స్ బటన్ని క్లిక్ చేస్తున్నామని దీనికి ఏ విధంగా చెప్పాలి మనం? సో దానికోసం ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్లో పారామీటర్ వాల్యూని కూడా పెట్టాలి. అంటే సింగిల్ క్వాట్స్ యూజ్ చేసి దీంట్లో మనం సిజర్స్ అని అయితే చెప్దాం. అంటే ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ బటన్ని క్లిక్ చేస్తున్నామో, అంటే సిజర్స్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నామో, అప్పుడు మనం ప్లే గేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి దాంట్లో మనం సిజర్స్ అనే బటన్ని క్లిక్ చేసామని ఈ పర్టికులర్ ఫంక్షన్కి అయితే చెప్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ పారామీటర్ వాల్యూని పెట్టామో దాన్ని ఇక్కడ మనం యాక్సెప్ట్ కూడా చేయాలి. అంటే ఇప్పుడు మనం పారామీటర్ని కూడా క్రియేట్ చేయాలి. సో దాన్ని మనం సింపుల్గా ప్లేయర్ మూవ్ అని అయితే చెప్దాం. అంటే ఏదైతే మనం వాల్యూ పాస్ చేసామో అది మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే స్టోర్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్స్లో ఏం మోడిఫికేషన్స్ చేయాలో కూడా చూద్దాం. సో మనకి స్టార్టింగ్ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది, అది కూడా పిక్ కంప్యూటర్ మూవ్ అనే ఫంక్షన్. సో ఇది మనకి సరిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ లాజిక్ని అయితే అప్డేట్ అయితే చేయాలన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి ఈ ప్లేయర్ మూవ్లో సిజర్స్ అనేది స్టోర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ లాజిక్ మనకి వర్క్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ని కూడా క్రియేట్ చేయాలి. సో సింపుల్గా ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్లేయర్ మూవ్ సిజర్స్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ లాజిక్ వర్క్ అవ్వాలి కాబట్టి సింపుల్గా మనం ప్లేయర్ మూవ్ ఎప్పుడైతే మనకి సిజర్స్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఈ లాజిక్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. సో దానికోసం మనం దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా పేస్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని కూడా ఇక్కడ మనం అడ్జస్ట్ చేద్దాం. అండ్ అలానే ఫైనల్గా మనం ఈ ప్లేస్లో కూడా అప్డేట్ అయితే చేయాలి. అంటే ఈచ్ టైం మనం ప్లేయర్ మూవ్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ప్లేయర్ మూవ్ని అయితే చేంజ్ చేయాలి. సో దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. డాలర్ కర్లీ బ్రాసెస్ దీంట్లో మనం ప్లేయర్ మూవ్ అని చెప్తే సరిపోద్ది అనమాట. అంటే ప్లేయర్ ఒకవేళ సిజర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సిజర్స్ వస్తుంది. అండ్ ఈ లాజిక్ మాత్రం మనకి వర్క్ అయిన తర్వాత రిజల్ట్లో కూడా ఇక్కడ మనకి సిజర్స్ అనేది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనమైతే సిజర్స్ బటన్ మీద క్లిక్ చేసాం. సో ఈ బటన్ మీద అండ్ కంప్యూటర్ మనకి పేపర్ని అయితే గెస్ చేసింది. సో ఇక్కడ మనం విన్ అయితే అయ్యామన్నమాట. సో సక్సెస్ఫుల్గా మనకి లాజిక్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనం మొత్తాన్ని అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి దీని మొత్తాన్ని రీకాల్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి ఓకే చేద్దాం. అండ్ మిగిలిన ఫంక్షన్స్ని కూడా అప్డేట్ అయితే చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇక్కడ మనం ఎల్స్ ఇఫ్ అని ఇంకో స్టేట్మెంట్ని అయితే క్రియేట్ చేయాలి. సో దీంట్లో ఎప్పుడైతే మనకి ప్లేయర్ మూవ్ త్రిబుల్ ఈక్వల్స్ టు మనకి పేపర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ లాజిక్ మనకి వర్క్ అవ్వాలి. సో దీన్ని కూడా మనం అప్డేట్ అయితే చేసేసాం. అండ్ ఫైనల్గా మనం ఈ పర్టికులర్ బటన్ కూడా చేంజ్ చేయాలి. సో దానికంటే ముందు మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం పేపర్ అనే పారామీటర్ వాల్యూని కూడా పాస్ చేద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ టాప్లో ఉండే దీన్ని కూడా అప్డేట్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం ఈ లాజిక్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ ఇంకో ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో ఎప్పుడైతే మనకి ప్లేయర్ మూవ్ ట్రిపుల్ ఈక్వల్స్ టు రాక్ అవుతుందో అప్పుడు మనకి ఇదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఆ ఫంక్షన్ కూడా అప్డేట్ అయితే చేసేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేద్దాం. అండ్ ఈ బటన్లో కూడా మనం ప్లే గేమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సింగిల్ క్వాట్స్లో మనం రాక్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనం రాక్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం రాక్ని పిక్ చేసాం. అండ్ కంప్యూటర్ కూడా మనకి రాక్ అయితే పిక్ చేసింది.
సో రిజల్ట్ మనకి టై అయింది. సో ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం అండ్ పేపర్ని కూడా క్లిక్ చేద్దాం. సో పేపర్ కూడా మనకి వర్క్ అవుతుంది. ఈవెన్ సిజర్స్ని కూడా చెక్ చేద్దాం. సో మనకి 3 బటన్స్ అయితే ప్రాపర్గా అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ ఫైనల్గా మనం ఏదైతే లాజిక్ని కోడ్ రూపంలో క్రియేట్ చేసామో దీన్ని మనం మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం మనం రాక్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం అండ్ ఇప్పుడు మనకి లాజిక్ ఏ విధంగా ఫ్లో అవుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం రాక్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసాం అండ్ నెక్స్ట్ మనం ఆన్ క్లిక్లో ఈ ప్లే గేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అది కూడా మనం పారామీటర్ వాల్యూని పాస్ చేసి అంటే రాక్ని అయితే పంపిస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం కాల్ చేసాం అండ్ ఇదేదైతే పారామీటర్ ఉందో ఇక్కడ మనకి ఈ పారామీటర్లో మనం రాక్ అనే వాల్యూని కూడా స్టోర్ చేసాం అండ్ నెక్స్ట్ మనకి ఫంక్షన్లో ఉండే కోడ్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో స్టార్టింగ్ లైన్ మనకి ఏంటి, స్టార్టింగ్ లైన్ మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనకి స్టార్టింగ్ ర్యాండమ్గా ఒక నెంబర్ని జనరేట్ చేస్తుంది అండ్ ఆ నెంబర్ని మనం ఈ ఇఫ్ కండిషన్స్ని యూజ్ చేసి ఎయిదర్ రాక్ గాను ఆర్ పేపర్ గాను ఆర్ మనం సిజర్స్ గాను అయితే ఫైండ్ చేస్తున్నాం. అండ్ ఏదైతే మనకి వాల్యూ వస్తుందో ఆ పర్టికులర్ వాల్యూని మనం కంప్యూటర్ గెస్ట్లో అయితే స్టోర్ చేస్తున్నాం అండ్ ఏదైతే మనకి కంప్యూటర్ గెస్ట్లో స్టోర్ అయ్యిందో దాన్ని మనం ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ రిటర్న్ స్టేట్మెంట్ని యూజ్ చేసి రిటర్న్ కూడా చేస్తున్నాం. అండ్ ఈ రిటర్న్ అయిన వాల్యూ మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది, మన ఫంక్షన్ లోపల అయితే స్టోర్ అవుతుంది. అంటే సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఫంక్షన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసేసాం అండ్ ఇప్పుడు మనం టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనకి దీంట్లో ఏదైతే మనకి వాల్యూ స్టోర్ అయ్యి ఉందో ఆ వాల్యూని మనం కొత్తగా ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసి దాంట్లో అయితే స్టోర్ చేసాం. సో ఇక్కడ దాకా మనకి అంత అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఏదైతే మనం ప్లేయర్ మూవ్ని ఇక్కడ సెట్ చేసామో అంటే మనం బటన్ని క్లిక్ చేసింది రాక్ కాబట్టి ఇప్పుడు మనకి మళ్ళీ ఇఫ్ కండిషన్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి అన్నమాట. సో ప్లేయర్ మూవ్ మనకి ప్రెజెంట్ రాక్ కాబట్టి ప్లేయర్ మూవ్ == సిజర్స్ అనేది చెక్ చేసాం విచ్ ఈజ్ ఫాల్స్ కండిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం ప్లేయర్ మూవ్ == పేపర్, ఇది కూడా మనకి ఫాల్స్. అండ్ ఇక్కడ మనకి ప్లేయర్ మూవ్ == రాక్ అంటే మనం రాక్ బటన్ మీద క్లిక్ చేసాం అండ్ దీంట్లో రాక్ అనే వాల్యూ స్టోర్ అయి ఉంది అండ్ మనం == రాక్ అని అయితే చెక్ చేస్తున్నాం. సో ఇది మనకి కండిషన్ ట్రూ అనమాట. అండ్ అప్పుడు మనకి ఈ లా నుండి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనకి ఏదైతే కంప్యూటర్ గెస్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యిందో దాన్ని ఇప్పుడు మనం కండిషన్స్ అయితే చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే స్టార్టింగ్ మనం రాక్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసాం అండ్ కంప్యూటర్ ఏం గెస్ చేసింది, రాక్ని అయితే గెస్ చేసింది. అంటే ఏదైతే మనకి కంప్యూటర్ గెస్లో స్టోర్ అయ్యిందో సో మనం టాప్లోకి వెళ్ళచ్చు. అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్లో స్టోర్ అయ్యిందో అది ఇప్పుడు మనకి కంప్యూటర్ గెస్లో అయితే ఉంది అండ్ దీంట్లో స్టోర్ అయ్యి ఉన్న దాన్ని ఇప్పుడు మనం కండిషన్స్ అయితే చెక్ చేస్తున్నాం. సో రాక్ == రాక్ అని అయితే చెక్ చేసాం. సో ఇది మనకి ట్రూ అనమాట. అంటే రిజల్ట్ అనే వేరియబుల్ ఇప్పుడు మనకి ఈ టై అనే వాల్యూ అయితే స్టోర్ అయింది. అంటే ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం రాక్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసాం. సో ప్లేయర్ మూవ్లో మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో రాక్ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ మనం కంప్యూటర్ పిక్డ్ మూవ్ని అయితే చూపించాం. సో కంప్యూటర్ ఏం గెస్ చేసింది, రాక్ అనమాట. అంటే దీంట్లో మనం రాక్ని అయితే చూపించాం. అండ్ నెక్స్ట్ మనం రిజల్ట్ని చూపించేటప్పుడు ఇక్కడ మనకి కండిషన్ ఇది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి మనకి రిజల్ట్లో సింపుల్గా టై అయితే స్టోర్ అయి ఉంది. అంటే ఎండింగ్లో మనం రిజల్ట్లో ఈ పర్టికులర్ ప్లేస్లో మనం ఈ టై అనే వాల్యూని అయితే స్టోర్ చేసాం. సో ఈ విధంగా మనకి ఈ ప్రాసెస్ అంతా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇదే మనకి ఫంక్షన్స్తో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ కూడా. సో ఫంక్షన్స్ని మనం టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ని అయితే నేర్చుకున్నాం అండ్ వాటిని మనం ప్రాక్టికల్గా మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ కూడా చేసాం. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ఫంక్షన్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకున్నాం అండ్ కోడ్ని మనం ఫంక్షన్స్ని యూజ్ చేసి రీయూజ్ కూడా చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఫంక్షన్స్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం అండ్ దాన్ని కూడా మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే చేసాం. అండ్ థర్డ్ మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకున్నాం అండ్ దాన్ని కూడా మనం రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ కూడా చేసాం. అండ్ ఫైనల్గా మనం ఏవైతే టాపిక్స్ని ఈ పర్టికులర్ లెసన్లో నేర్చుకున్నామో వాటిని యూజ్ చేసి మనం మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్ని అప్డేట్ కూడా చేసాం.
అండ్ అలానే మర్చిపోకుండా ఎండింగ్లో వచ్చే ఎక్సర్సైజెస్ని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి.